ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. దేవుని మాటలు ఎంతసేపు శ్రద్ధగా. ఆది కాండము 19వ అధ్యాయంలో రాయబడి ఉంది లోతు గురించి. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలంట వెళ్ళారని ఉంది 19వ అధ్యాయంలో. ఆ దేవదూతలు వెళ్ళినప్పుడు లోతు పరిగెత్తుకెళ్ళి దేవతలు సాష్టాంగపడి నన్ను నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఎత్తుకోమని బతిమలుతుంటే వాళ్ళు అట్లా కాదు, మేము రాము, నడి వీధిలో వెళ్ళబుచ్చుతాము, అంతేగాని ఇంటికి రామని అంటే ఈ లోతు బతిమలుకోగా వాళ్ళు వచ్చారు, ఇంటికి వచ్చారన్నమాట. వస్తే అప్పుడు ఆదిత్యం చేద్దామని రోజు ప్రయత్నం చేస్తుంటే, పనులు చేస్తుంటే ఊర్లో ఉన్న దేవుడి స్తోత్రం, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ లోతు ఇంటి మీదకి దుమ్మిగా వచ్చినట్టు వచ్చారు. లేఖనం 19వ సినిమా అంతా చదువుకుంటే తెలుస్తుంది. ఈ లోతు ఇంటికి వెళ్ళి మీ ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు పంపించు, వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళ రంగే ఒక ఇదిగా ఉంది, వాళ్ళతో మేము చేయించాలి, నేను వాళ్ళని అనుభవించాలి, వాళ్ళని బయటకు పంపించమంటున్నారు. పంపించమంటుంటే ఈ లోతు దేవస్తోత్రం హల్లెలూయా. ఈ లోతు ఏమంటున్నాడు, మా ఇంటికి అతిథులుగా వచ్చారు వాళ్ళు, ఆ ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్ళని ఏమీ అనమాకం బాబు, మీకు ఇష్టమైతే నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, పురుషుని ముఖం ఎరిగిన వాళ్ళు కన్నికలు, వాళ్ళిద్దరిని పేటుకు పంపిస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, అంతేగాని నా ఇంటికి వచ్చిన అతిథులను బట్టికి పరచమంటుంది అని చెప్పాడు మాట లోతు. లోతు నీతిమంతుడు కనుక ఇంటికి వచ్చిన అతిథులని ఏమి అవమానపరచడం వల్లక పరచమంటుండే, నా కూతురుని పంపిస్తానా అన్నాడు మాట. బయటకు పంపిస్తాను, ఇష్టం వచ్చి చేసుకోండి అంటే వాళ్ళు అట్ట కదా, వాళ్ళని బయటకు పంపించమంటారు. వాళ్ళని బయటకు పంపించు, నువ్వు మాకు చెప్పుకోడు అయ్యావా, నువ్వెవడో అసలు ఈ ఊరికి ప్రయాసకొచ్చావా, నువ్వు ప్రయాసకొచ్చావు, నీకు పొలం లేకపోతే నేను కాదురా ఒప్పించింది, నీకు ఇల్లు లేకపోతే నేను కాదు ఒప్పించింది, వాళ్ళని బయట పంపించు అంటారు వీళ్ళు అని వీళ్ళు అనటం, ఆ లోతు బతిమాలుకుంటాం. ఇది చూసిన దేవదూతలు ఎంతసేపు వాళ్ళు బతిమాలుకుంటున్నాడు, బాబు నా ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానపరచకుండా వాళ్ళక నేను మీకు ఇష్టమైతే నాకు ఇద్దరు కూతురులు ఉన్నారు, వాళ్ళని బయటకు పంపిస్తాను అంటే కాదు, అట్ట కాదు, వాళ్ళని బయటకు పంపించమంటారు వీళ్ళు అని లోతు బతిమాలుకుంటాం, వీళ్ళు తిడతాం. ఇవన్నీ చూసిన దేవదూతలు వాళ్ళని ఇలా చేయబట్టుకుని లోపలికి లాగేసారన్నమాట. ఇంట్లోకి లాగేసి అది తలిపేశారన్నమాట. తలిపేసేటప్పటికి దేవుడి స్తోత్రం, ఇక వీళ్ళందరూ ఆ ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు, కానీ ఆ తలుపు ద్వారబంధం అవి కనుక్కోలేకపోయారు. వీళ్ళ కళ్ళు ముబ్బు కమ్మిని అని బైబిల్లో ఉంది, చీకటి కమ్మిని అన్నమాట. వీళ్ళు బయలేక ఆ ఇల్లు ద్వారం కనుక్కోలేక ఒకరినొకరు అనుకుంటారు, ఏంటి బాబాయ్ నీకు కనపడిందా తలుపు అంటే, నాకు ఎక్కడ కనపడిందా, నీకు కనపడిందా అంటే, నాకు కనపడలేదు బాబాయ్, ఏంటంటే ఈ తలుపు ఎక్కడుందో మనకే కనపడతలేదు, మన కళ్ళు ముగ్గుపోయినట్టున్నాయి అని చెప్పుకుంటున్నారు అనమాట.
అని దేవుని బిడ్డల్ని పరచాలని వీళ్ళు ఉంటే వచ్చారు కదా, వీళ్ళ కళ్ళు చీకటి కమ్మినట్టు చేసేసాడు దేవుడు. ఒప్పు కమ్మినట్టు అయిపోయింది. ఆ ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు కానీ కిటికీ ఎక్కడ, ద్వారం ఎక్కడ, కిటికీ ఎక్కడ, దర్వాజా ఎక్కడ అని తిరుగుతున్నారు. అంతేగాని వాళ్ళ ముప్పు చీకటి కనపడిపోతే ఆ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళకి అలా విసుగు కలిగిందంట, బైబిల్లో ఉంది. అలాగే దేవుడు కార్యక్రమం మనం ఆటంకపరచాలని, దేవుని బిడ్డలను ఆటంకపరచాలని ఉన్నాం అనుకో, మనకే విసుగొచ్చేటట్టు దేవుడు మన ప్రయత్నాలని తిప్పుపడతాడనమాట. అట్లాగే మనం నడుచుకునే నడవడిక మంచిగా ఉండాలి, మనం మంచి చేయాలి. అంతేగాని వాళ్ళు ఆ ప్యాంట్పెట్లో చెడు చేయాలని ఉన్నారు కాబట్టి చెడ్డ తలంపు కలిగి వచ్చారన్నమాట. వచ్చేటప్పటికి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వచ్చేటప్పటికి ఈ దేవుడు వాళ్ళ కళ్ళు చీకటి కమ్మేటట్టు చేశాడనమాట, గుప్పగలేదట్టు. అట్లాగే మనం కూడా దేవుడి కార్యక్రమాన్ని ఇది మంచి మార్గమో, ఇది చెడు మార్గమో తెలుసుకొని జీవించాలన్నమాట మనం. అంతేగాని మనం దేని ఎట్ట మడితే అట్ట ఉండకూడదు. మనం వెలుగుగా ఉండాలన్నమాట. మనం చీకటి సంబంధంతో మనం సాంగత్యం చేయకూడదు. ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఆజ్ఞలు కైకొని దేవుని ఇష్ట ప్రకారం మనం జీవించాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకు దయచేస్తాడు, దేవుడిని అంటు పెట్టుకుని జీవిస్తే. అంతేగాని లోకంలో జీవించామనుకో, లోకంలో ఏముంది, శరీరాశ నేత్రాశ దేవుడమ్ము అని ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు అంట ఆ ఊరికి గమని ఉంటుంది చూడు, అక్కడ కూర్చున్నవాడంట. అది పంచాయతీలో 5 దిమ్మలు ఉంటాయి కదా, అక్కడ కూర్చున్నవాడంట. ఈ అబ్రాహము రాసుంది, గుడారపు గుమ్మలో సింధూరవనములో గుడారం ఎదుట కూర్చున్నాడంట. ఏంటి అపవిత్రం ఏది లోనికి రాకుండా కూర్చున్నాడు అన్నమాట. అట్లా దేవుని బిడ్డలు అయిన వాళ్ళు మనం గుడారం ఎదుట మనం దేవుని పనులు చేసుకుంటూ మనం అట్లా ఉండాలి. అంతేగాని లోకంలో అది అంతా నాది అని తిరగకూడదు, మనం అన్నీ ఉండకూడదు. దేవుణ్ణి కలిగిన వల్ల మనం అపవిత్రమైన పనులు చేయకూడదు, పవిత్రంగా జీవించాలన్నమాట, పవిత్రంగా ఉండాలన్నమాట, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ లోతు ఇంటికి వచ్చిన వాళ్ళు అసభ్యంగా మాట్లాడితే ఈ దేవుడు ఏం చేశాడు, ఆఖరికి వాళ్ళ దేవదూతలు లోనికి లాగి తలిపేసేటప్పటికి వీళ్ళ కళ్ళు బయలుగంపోయినాయి అన్నమాట. బయలుగంపోయి దర్వాజా దూరం కనుగొనలేక చుట్టూ తిరిగి అలసిపోయి వాళ్ళకి ఊపు చచ్చిపోయిందన్నమాట. అట్లాగే మనం అపవిత్రమైన కార్యాలు చేసామనుకో, మన కార్యాలు జరగవు కానీ మనం చేసే పని ఇంకా అవి మనకి అభివృద్ధిలోకి రావు. ఎందుకంటే మనం చేసేది మంచి పని కాదు కాబట్టి. మనం మంచి పనులు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, మనకి తోడుగా ఉంటాడు. అది అపవిత్రం పనులు చేయకూడదు. మంచిగా ఉండి దేవుని బిడ్డలు కనుక తోటి వారిని ప్రేమిస్తూ అట్లా జీవించాలి. మనం జీవిస్తే మన కార్యాలు కాదు దేవుడు ఎందుని మనం ఫలించాలి. దేవుడు చెబుతున్నాడు, నా ఎందు ఉండి ఫలించండి, మీరు నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు, నా ఎందు ఫలించండి మీరు అంటున్నాడు. ఆయన అందుండి ఫలించాలి. మనం ఆయన మంచి దాక్షవాలి, ఆయన నందు మనం ఫలించే బిడ్డలుగా ఉండాలి, తీగలుగా ఉండాలి. నాలో ఉండి ఫలించండి అంటున్నాడు.
నాకు ఏరుగా ఉండి ఏం చేయలేరు, నాకు ఏరుగా ఉన్న తీగలను కత్తిరించి బయటపడేస్తా అంటున్నాడు. బయటపడేస్తే ఏముంది, అవి మాడిపోతాయి, ఎండిపోతాయి. ఎండిపోయే జీవితం మనం ఉండకూడదు. మనలో ఫలించే జీవితం ఉండాలి. మనం దేవుడు ఎందుంటే ఫలిస్తాం. ఫలించే జీవితం కలిగి ఉంటూ ఆయనలో ముందుకు సాగాలన్నమాట. అలాంటి జీవితం మనం చెయ్యాలి. దేవుని గణపరుచుకుంటూ, దేవుని ఆరాధించుకుంటూ మంచి పనులు చేసే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని ఒకరిని బాధపెట్టే పనులు చేయకూడదు, ఒకరికి ఆయుష్మైన కార్యాలు చేయకూడదు. మనం మంచి పనులు చేసే బిడ్డలుగా ఉండాలి. మనం ఆస్వాదించే బిడ్డలుగా కూడా ఉండాలి. అంతేగాని చెప్పించే బిడ్డలుగా ఉండకూడదు. ఆస్వాదించాలన్నమాట. ఆస్వాదించే బిడ్డలుగా మనం ఉండాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పొలంలో పనిచేసే బిడ్డలని ఆస్వాదించాడనమాట. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించగాకంటే దేవుడు నిన్ను దీవించగాక అన్నారు వాళ్ళు. అలాగా దీవెనవసరం పలుక్కుంటూ ఉండాలి. మనం దీవెన ఆశీర్వాదం పలకాలి. అంతేగాని శాపవసరం మన నోట ఉండకూడదు, రాకూడదు. మనం శాపవసరం మనలో ఉండకూడదు అనమాట. మనలో అపవిత్రత ఉండకూడదు, మనలో పవిత్రత ఉండాలి. పవిత్రమైన జీవితం జీవించాలన్నమాట. అలాంటి జీవితం జీవిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేగాని మనం అపవిత్రంగా ఉంటే, అపవిత్రంగా ఉండి అపవిత్రంగా చేస్తే మనకే సహాయం చేయడు దేవుడు. మన అందు ఉండడు. మనం అనుకుంటాం ఈ లోకంలో ఫలిస్తాం కదా అనుకుంటాం. మనం ఇయ్యొత్తని మనం శుభ్రంగా పని చేసుకుంటున్నాం, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచిగా జీవిస్తున్నాం, అన్నీ ఉంటున్నాయి అనుకుంటాం మనం. అవన్నీ భ్రమం. అవి ఉంటాయి, అంతలో ఉండి అంతలో మాయమైపోయి. నువ్వు ఈ లోకంలో జీవించినంతకాలం మంచిగా జీవించాలి, నీతి న్యాయం కలిగి జీవించాలి. లోకంలో కూడా అంటారు కదా, నువ్వు ఎన్నాళ్ళు జీవిస్తున్నా ఏముంది, మంచి కలిగి జీవించాలి మనం. అంతేగాని అపవిత్రంగా ఉండకూడదు. అపవిత్రమైన జీవితం మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఒకరిని ఆస్వాదించే శత్రువుని కాడ ప్రేమించాలి. దేవుడు శత్రువుని కాడ ప్రేమించాడు. ప్రేమించే జీవితం ఉండాలి. అంతేగాని మనం ఒక నాణ్య బిడ్డలుగా ఉండకూడదు అన్నమాట. దీవెన ఆశీర్వాదాలకి మనం వారసులం, కానీ శాపాల కాటికి మనం వారసులం కాదు. ఎదుటి వాడిని మనం దీవించే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం మనలో ఉండాలి. అంతేగాని మనం ఇది సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు చూడు, అట్లాంటి బిడ్డలుగా ఉండకూడదు. ఆ లోకం వాళ్ళు దౌర్జన్యం చేస్తారు, మనం బతిమాలుకుంటమే. దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. వాళ్ళు ఏమన్నా కానీ మనం బతిమాలుకుంటే దేవుడు వింటాడు. మనం బతిమాలుకుంటాం, వాళ్ళు అంటాం, మనం బతిమాలుకుంటాం, చూసిన దేవుడు వాళ్ళ కళ్ళు ముబ్బుగం మీద చేసేస్తాడు అనమాట. వాళ్ళకి ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఎక్కడికి ఎదుకొచ్చామో వాళ్ళకి తెలియకుండా చేస్తాడు దేవుడు. కానీ మనం ఏమనకూడదు, మనం బతిమాలుకునే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని మనం నువ్వెంత అని మనం అనకూడదు. మనం అంటే దేవుడు ఏమంటాడు, నువ్వే తీర్పు తీస్తున్నావు కదా, వాళ్ళంటే నువ్వు అన్నావు కదా, వాళ్ళకి నీకు తేడా ఏముంది, ఇంకా నేనేం చేయను మధ్యలో అంటాడు దేవుడు. మనం అట్లా అనకుండా వాళ్ళు ఏమన్నా దేవుడు మిమ్మల్ని దీవించదు కాక అనాలి అని వచ్చి మనం దేవుడికి చెప్పుకున్నాం అనుకో, దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు, మన పక్షాన యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం యెహోవాదే, మంద కాదు. మనం దేవుని మొరపెట్టుకునే బిడ్డలుగా, ఇప్పుడు కొడుకున్నాడు, తండ్రిని ఇవ్వలేమన్నా అంటే తండ్రికి చెప్పుకుంటాడు కదా వచ్చి, అలాగే మనం తండ్రికి చెప్పుకోవాలి. మన పరమ తండ్రి యేసయ్య, మన తండ్రికి చెప్పుకునే బిడ్డలుగా మనం ఉండాలి. అంతేగాని మనం కలుగు చేసుకుంటే మనం ఏం చేయలేము. అదే దేవుడికి చెప్పుకున్నాం అనుకో, మన పక్షాన ఆయనే యుద్ధం చేస్తాడనమాట, ఆయనే న్యాయం చేస్తాడు. అలాగే దేవుడు చెప్పుకునే బిడ్డలుగా జీవిస్తూ దేవుడి ప్రార్థన జీవితం కలిగి
ఆయనలో ముందుకు సాగుదాం, భయభక్తులు కలిగి ముందుకు సాగుదాం. ఆయన జీవితం దేవుడు మనకు అనుగ్రహించిన గాక, దేవుడి యొక్క దీవించిన గాక. ఆమేన్.